సో తెలంగాణ క్యాబినెట్లో జెన్జీలకు అవకాశం కల్పించేటువంటి కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా. అయితే ఇందులో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా మైనంపల్లి రోహిత్. సో ఇతని వయసు వచ్చేసి 26 సంవత్సరాలు. ప్రస్తుతం మెదక్ నుండి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో పాటుగా ఆయన వయసు 26 ఇయర్స్ అంటే జెన్జీ. దాంతో పాటుగా తన తండ్రి కూడా మైనంపల్లి హనుమంతరావు గారు కూడా చాలా సీనియర్ నేత. సో బలమైన కుటుంబ నేపథ్యం, రాజకీయ కుటుంబ నేపథ్యం. దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ చూసుకుంటే హనుమన్ల యశస్వి రెడ్డి. సో ఈమె వయసు కూడా 26 సంవత్సరాలు. సో ఈమె కూడా జెన్జీ అని చెప్పుకోవచ్చు మనం. సో ప్రస్తుతం యశస్వి రెడ్డి కూడా పాలకుర్తి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో కుటుంబ నేపథ్యం చూసుకుంటే బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా వీళ్ళకు ఉందని చెప్పుకోవచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత కుటుంబంగా కూడా మనం వీళ్ళు చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా మైనంపల్లి రోహిత్ కావచ్చు, అదేవిధంగా హనుమన్ల యశస్వి రెడ్డి ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, యువకులు. దాంతోపాటుగా 26 సంవత్సరాలు జెన్జీలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా తెలంగాణ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి అవకాశం కల్పించేటువంటి మనకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు జెన్జీలు కాబట్టి, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, దాంతోపాటుగా బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఇద్దరు కూడా కీలక నేతలు. మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారు కూడా కావచ్చు, ఇద్దరు కూడా బలమైన కీలక నేతలు. దాంతోపాటుగా ఈ ఇరు కుటుంబాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత కుటుంబాలుగా చెప్పుకోవచ్చు. అయితే హనుమంతరావు అదేవిధంగా ఝాన్సీ రెడ్డి వీళ్ళిద్దరిపైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తున్నాడని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్లోనే అక్కడ కుమ్మాటలు కనిపిస్తూ ఉన్నాయి. అంతర్గత కలహాలు బయటికి లేకపోయినా లోపల ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ ఝాన్సీ రెడ్డికి పైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే యశస్వి రెడ్డి పేరుకే ఎమ్మెల్యే, పెత్తనం మొత్తం కూడా తన అత్తగారే చేస్తారు. ఝాన్సీ రెడ్డిదే పేరుకు మాత్రమే ఎమ్మెల్యే తాను, కానీ ఝాన్సీ రెడ్డి మొత్తం చూసుకుంటారని చెప్పేసి కొన్ని ఆరోపణలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఇస్తే పార్టీకి మైనస్ కలిగే అవకాశం ఉందా, ప్లస్ అవుతుందా? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏమంటారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడ జెన్జీల ఎఫెక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ఇలాంటి జెన్జీలకు మంత్రివర్గంలో క్యాబినెట్లో అవకాశం ఇస్తే తమ పార్టీ తెలంగాణలో భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది, జనాలలో మంచి ఆదరణ లభిస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నట్టుగైతే మనకు కనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి, మరి మైనంపల్లి రోహిత్ కావచ్చు, అదేవిధంగా యశస్వి రెడ్డికి మంత్రివర్గంలో క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే ఆ పార్టీకి నష్టం అయ్యే అవకాశం ఉందా, లేదంటే లాభం చేకూర్చే అవకాశం ఉందా? మీరేమంటారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే వీళ్ళిద్దరి పేరు కూడా వినిపిస్తూ ఉంది. అయితే కొన్ని శాఖలు ఖాళీగా ఉన్నాయి, విద్య కావచ్చు, ఇతర కొన్ని శాఖలు ఖాళీ ఉన్నాయి. మరి అలాంటి ఖాళీగా ఉన్నటువంటి శాఖలే వీళ్ళకి ఇస్తారా, లేదంటే ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు జెన్జీలు కాబట్టి వారికి రిలేటెడ్గా ఉన్నటువంటి శాఖలు వాళ్ళకి కేటాయిస్తారా, లేదంటే ఖాళీగా ఉన్నటువంటి వాటిలో వాళ్ళకు అవకాశం కల్పిస్తారా, లేదంటే ప్రక్షాళన చేసి ఎవరైతే ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నారో వాళ్ళని తీసేసి ప్రక్షాళన చేసి ఆ విస్తరణలో భాగంగా ఆ శాఖలు వీళ్ళకి ఇస్తారా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికే హోంశాఖ మంత్రిగా రోహిత్ పేరు వినిపిస్తూ ఉంది. అంటే చెప్తా ఉన్నారు బయట అందుకంటే ఒక యువకుడు కాబట్టి హోంమంత్రిగా మైనంపల్లి రోహిత్ అని చెప్పేసి, సో చదువుకున్న వ్యక్తి కాబట్టి విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ యశస్వి రెడ్డి అని చెప్పేసి పేర్లైతే వినిపిస్తూ ఉన్నాయి.
సో చూడాలి మరి ఏం జరుగుతూ ఉందో. జంజీలకు ప్రాధాన్యత ఇవ్వాలి, జంజీలకు చట్టసభలో తీసుకురావాలని చెప్పేసి ఒకవైపు తెలంగాణ సర్కార్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ జంజీల ప్రభావం ఉంది కాబట్టి అలాంటి జంజీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కేబినెట్లో అవకాశం కల్పించి తమ పార్టీ భవిష్యత్తు, తమ పార్టీ మనుగడ కాపాడుకునే విషయంలో రేవంత్ సర్కార్ అయితే అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. జంజీల ప్రభావం దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మీద పడిందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఎస్, ప్రస్తుతం జంజీల ట్రెండ్ నడుస్తూ ఉంది. ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమం అది సక్సెస్ అయింది. ఏదైతే వాళ్ళు నిరసన కార్యక్రమం దేనిపైన చేశారో ఆ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయడంతో జంజీల ప్రభావం రాజకీయ పార్టీల మీద చాలా పడిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని పార్టీలు, దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా జంజీలకు అవకాశం కల్పించాలి, జంజీలతో పెట్టుకోవద్దు, విద్యార్థులతో యువకులతో ఆడుకోవద్దు అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఇండియా కూటమి ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా. అయితే ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసును 20 నుండి 19 సంవత్సరాల వరకు తగ్గించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 19 సంవత్సరాల వయసు వస్తే చాలు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలి, వాళ్ళని అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వాలి, వాళ్ళని కేబినెట్లోకి అడుగుపెట్టనివ్వాలి, మంత్రులుగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి జంజీలకి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ 19 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ ప్రతిపాదనను మేము డిమాండ్ చేస్తాము కేంద్ర ప్రభుత్వం ముందు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ భవిష్యత్ అంతా కూడా జంజీలే కాబట్టి నెక్స్ట్ ఆయా రాష్ట్రాలు ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే, ప్రభుత్వాలు అధికారాన్ని చేపట్టారంటే జంజీల ఎక్కువ ఓటర్లు వాళ్ళే కాబట్టి నెక్స్ట్ అంతా జంజీలే కావచ్చు. అయితే ఆ జంజీలకి ఎక్కువ అవకాశాలు కల్పించే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అందులో ఉన్నటువంటి జంజీలకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇదే డిమాండ్ కూడా చేస్తూ ఉంది. జంజీలకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, వాళ్ళని పదవులను ఇవ్వాలి, రాష్ట్ర మంత్రులుగా అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదన ఏదైతుందో ముందుగా తామే చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అడుగులు వేస్తూ ఉంది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఆ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళలో జంజీలు అయితే ఎవరు ఉన్నారో అంటే ముఖ్యంగా 20 నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి జంజీలు ఆ వయసు ఉన్న వారు ఎవరు ఉన్నారో వారికి కేబినెట్లో అవకాశం కల్పించేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. మరి ఇంతకీ ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో మరి ఎవరు జంజీలుగా ఉన్నారు, ఎక్కువ ఎవరి పేరు వినిపిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. రైట్, మొదటగా వినిపిస్తున్న పేరు మైనంపల్లి రోహిత్. ప్రస్తుతం ఆయన మెదక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి తండ్రి మైనంపల్లి హనుమంతరావు చాలా సీనియర్ నాయకులు, గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి రావడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఎవరైనా ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆ ప్రతిపక్షాలను ఎక్కువ విమర్శించేది ఎవరు ఉన్నారంటే అది మైనంపల్లి హనుమంతరావు గారే. తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా ఆయన నియోజకవర్గం మెదక్లో ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఏదైనా కష్టం వచ్చినా లేదంటే ఆ కాన్షియన్స్లో ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, వాటికి పరిష్కారం చూపెట్టడము, ఎవరైనా పోలీసులు వేధించినా కూడా డైరెక్ట్ పోలీసులకు ఫోన్ చేసి వారికి వార్నింగ్ ఇవ్వడము, అంటే తప్పుగా చేస్తే అంటే నమ్ముకున్న కార్యకర్తల కోసం పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు ప్రస్తుతం రోహిత్ కావచ్చు, వారి తండ్రి హనుమంతరావు కావచ్చు. సో ప్రస్తుతం ఈయన జంజీ. అదేవిధంగా మరొక జంజీ చూసుకుంటే యశస్విని రెడ్డి, హనుమన్ల యశస్వి రెడ్డి ప్రస్తుతం పాలకుర్తి నుండి తాను ఎమ్మెల్యేగా ఉంది. ఈమె కూడా చదువుకుంది, సో జంజీ. అయితే తన అత్తగారు
ప్రస్తుత టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఝాన్సీ రెడ్డి, హనుమల్ల ఝాన్సీ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గొండ నేత, అదేవిధంగా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో చాలా కీలక నేత అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే 2023 మొన్న ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉండే, అయితే అమెరికా పౌరసత్వం కారణం వల్ల తన కోడలతో పోటీ చేయించి గెలిపించుకుంది. అయితే మరొక జంజిగా ప్రస్తుతం యశస్వి రెడ్డి కూడా పేరు వినిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జంజీలు ఎవరైనా చూస్తే ఒకటి మైనంపల్లి రోహిత్, అదేవిధంగా హనుమల్ల యశస్వి రెడ్డి, వీరిద్దరు కూడా జంజీలే. మరి వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా అదే చెప్తా ఉన్న ప్రజెంట్ జంజీలకి అవకాశం ఇవ్వాలి, నెక్స్ట్ భవిష్యత్తు మొత్తం జంజీలదే అని చెప్తా ఉంది. కాబట్టి అయితే ఆ ఆచరణను తామే ముందుగా చేసి ఆ తర్వాత ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి మనం చూద్దాం. మైనంపల్లి రోహిత్ కావచ్చు, అదేవిధంగా యశస్వి రెడ్డి, వీళ్ళు జంజీలు కాబట్టి వీళ్ళు వయసు ఎంత ఏందని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం. సో తెలంగాణ క్యాబినెట్లో జంజీలకు అవకాశం కల్పించేటువంటి కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా. అయితే ఇందులో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా మైనంపల్లి రోహిత్, సో ఇతని వయసు వచ్చేసి 26 సంవత్సరాలు. ప్రస్తుతం మెదక్ నుండి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో పాటుగా ఆయన వయసు 26 ఇయర్స్ అంటే జంజీ. దాంతో పాటుగా తన తండ్రి కూడా మైనంపల్లి హనుమంతరావు గారు కూడా చాలా సీనియర్ నేత. సో బలమైన కుటుంబ నేపథ్యం, రాజకీయ కుటుంబ నేపథ్యం, దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ చూసుకుంటే హనుమల్ల యశస్వి రెడ్డి. సో ఈమె వయసు కూడా 26 సంవత్సరాలు. సో ఈమె కూడా జంజీ అని చెప్పుకోవచ్చు మనం. సో ప్రస్తుతం యశస్వి రెడ్డి కూడా పాలకుర్తి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో కుటుంబ నేపథ్యం చూసుకుంటే బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా వీళ్ళకు ఉందని చెప్పుకోవచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత కుటుంబంగా కూడా మనం వీళ్ళు చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా మైనంపల్లి రోహిత్ కావచ్చు, అదేవిధంగా హనుమల్ల యశస్వి రెడ్డి, ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, యువకులు. దాంతోపాటుగా 26 సంవత్సరాలు జంజీలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా తెలంగాణ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి అవకాశం కల్పించినటువంటి మనకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు జంజీలు కాబట్టి, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, దాంతోపాటుగా బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఇద్దరు కూడా కీలక నేతలు, మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారు కూడా కావచ్చు, ఇద్దరు కూడా బలమైన కీలక నేతలు. దాంతోపాటుగా ఈ ఇరు కుటుంబాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత కుటుంబాలుగా చెప్పుకోవచ్చు. అయితే హనుమంతరావు అదేవిధంగా ఝాన్సీ రెడ్డి వీళ్ళిద్దరిపైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తున్నాడని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్లోనే అక్కడ కుంభాటలు కనిపిస్తూ ఉన్నాయి. అంతర్గత కలహాలు బయటికి లేకపోయినా లోపల ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ ఝాన్సీ రెడ్డికి పైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే యశస్వి రెడ్డి పేరుకే ఎమ్మెల్యే, పెత్తనం మొత్తం కూడా తన అత్తగారే చేస్తారు ఝాన్సీ రెడ్డిదే
పేరుకు మాత్రమే ఎమ్మెల్యే తాను, కానీ ఝాన్సీ రెడ్డి మొత్తం చూసుకుంటారని చెప్పేసి కొన్ని ఆరోపణలు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఇస్తే పార్టీకి మైనస్ కలిగే అవకాశం ఉందా, ప్లస్ అవుతుందా? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏమంటారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడ జంజీల ఎఫెక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ఇలాంటి జంజీలకు మంత్రివర్గంలో క్యాబినెట్లో అవకాశం ఇస్తే తమ పార్టీ తెలంగాణలో భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది, జనాలలో మంచి ఆదరణ లభిస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నట్టుగైతే మనకు కనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి, మరి మైనపల్లి రోహిత్ కావచ్చు, అదేవిధంగా యశస్వి రెడ్డికి మంత్రివర్గంలో క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే ఆ పార్టీకి నష్టం అయ్యే అవకాశం ఉందా, లేదంటే లాభం చేకూర్చే అవకాశం ఉందా? మీరేమంటారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే వీళ్ళిద్దరి పేరు కూడా వినిపిస్తూ ఉంది. అయితే కొన్ని శాఖలు ఖాళీగా ఉన్నాయి, విద్య కావచ్చు, ఇతర కొన్ని శాఖలు ఖాళీ ఉన్నాయి. మరి అలాంటి ఖాళీగా ఉన్నటువంటి శాఖలే వీళ్ళకి ఇస్తారా, లేదంటే ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు జడ్జిలు కాబట్టి వారికి రిలేటెడ్గా ఉన్నటువంటి శాఖలు వాళ్ళకి కేటాయిస్తారా, లేదంటే ఖాళీగా ఉన్నటువంటి వాటిలో వాళ్ళకి అవకాశం కల్పిస్తారా, లేదంటే ప్రక్షాళన చేసి ఎవరైతే ఇప్పుడు మంత్రులుగా కొనసాగుతున్నారో వాళ్ళని తీసేసి ప్రక్షాళన చేసి ఆ విస్తరణలో భాగంగా ఆ శాఖలు వీళ్ళకి ఇస్తారా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికే హోంశాఖ మంత్రిగా రోహిత్ పేరు వినిపిస్తూ ఉంది, అంటే చెప్తా ఉన్నారు బయట అందుకంటే ఒక యువకుడు కాబట్టి హోంమంత్రిగా మైనపల్లి రోహిత్ అని చెప్పేసి, సో చదువుకున్న వ్యక్తి కాబట్టి విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ యశస్వి రెడ్డి అని చెప్పేసి పేర్లైతే వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఏం జరుగుతూ ఉందో. జంజీలకు ప్రాధాన్యత ఇవ్వాలి, జంజీలకు చట్టసభలో తీసుకురావాలని చెప్పేసి ఒకవైపు తెలంగాణ సర్కార్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ జంజీల ప్రభావం ఉంది కాబట్టి అలాంటి జంజీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కేబినెట్లో అవకాశం కల్పించి తమ పార్టీ భవిష్యత్తు, తమ పార్టీ మనుగడ కాపాడుకున్న విషయంలో రేవంత్ సర్కార్ అయితే అడుగులు వేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. జంజీల ప్రభావం దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మీద పడిందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఎస్, ప్రస్తుతం జంజీల ట్రెండ్ నడుస్తూ ఉంది. ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమం అది సక్సెస్ అయింది. ఏదైతే వాళ్ళు నిరసన కార్యక్రమం దేనిపైన చేశారో ఆ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయడంతో జంజీల ప్రభావం రాజకీయ పార్టీల మీద చాలా పడిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని పార్టీలు, దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా జంజీలకు అవకాశం కల్పించాలి, జంజీలతో పెట్టుకోవద్దు, విద్యార్థులతో యువకులతో ఆడుకోవద్దు అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఇండియా కూటమి ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా. అయితే ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసును 20 నుండి 19 సంవత్సరాల వరకు తగ్గించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 19 సంవత్సరాల వయసు వస్తే చాలు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలి, వాళ్ళని అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వాలి, వాళ్ళని కేబినెట్లోకి అడుగుపెట్టనివ్వాలి, మంత్రులుగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి జంజీలకి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ 19 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ ప్రతిపాదనను మేము డిమాండ్ చేస్తాము కేంద్ర ప్రభుత్వం ముందు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ భవిష్యత్ అంతా కూడా జంజీలే కాబట్టి నెక్స్ట్ ఆయా రాష్ట్రాలు ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే, ప్రభుత్వాలు అధికారాన్ని చేపట్టారంటే జంజీల ఎక్కువ ఓటర్లు వాళ్ళే కాబట్టి నెక్స్ట్ అంతా జంజీలే కావచ్చు. అయితే ఆ జంజీలకి ఎక్కువ అవకాశాలు కల్పించే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అందులో ఉన్నటువంటి జంజీలకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలని చెప్పేసి చూస్తూ ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇదే డిమాండ్ కూడా చేస్తూ ఉంది. జంజీలకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, వాళ్ళని పదవులను ఇవ్వాలి, రాష్ట్ర మంత్రులుగా అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదన ఏదైతుందో ముందుగా తామే చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అడుగులు వేస్తూ ఉంది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఆ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళలో జంజీలు అయితే ఎవరు ఉన్నారో, అంటే ముఖ్యంగా 20 నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి జంజీలు ఆ వయసున్న వారు ఎవరు ఉన్నారో వారికి కేబినెట్లో అవకాశం కల్పించేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. మరి ఇంతకీ ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో
ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో మరి ఎవరు జడ్జీలుగా ఉన్నారు, ఎక్కువ ఎవరి పేరు వినిపిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. రైట్, మొదటగా వినిపిస్తున్న పేరు మైనంపల్లి రోహిత్. ప్రస్తుతం ఆయన మెదక్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారి తండ్రి మైనంపల్లి హనుమంతరావు చాలా సీనియర్ నాయకులు. గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్కి రావడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఎవరైనా ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆ ప్రతిపక్షాలను ఎక్కువ విమర్శించేది ఎవరు ఉన్నారంటే అది మైనంపల్లి హనుమంతరావు గారే. తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా ఆయన నియోజకవర్గం మెదక్లో ఎప్పుడు కూడా కార్యకర్తలకు ఏదైనా కష్టం వచ్చినా లేదంటే ఆ కాన్షియన్స్లో ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, వాటికి పరిష్కారం చూపెట్టడము, ఎవరైనా పోలీసులు వెదించినా కూడా డైరెక్ట్ పోలీసులకు ఫోన్ చేసి వారికి వార్నింగ్ ఇవ్వడము, అంటే తప్పుగా చేస్తే అంటే నమ్ముకున్న కార్యకర్తల కోసం పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు ప్రస్తుతం రోహిత్ కావచ్చు, వారి తండ్రి హనుమంతరావు కావచ్చు. సో ప్రస్తుతం ఈయన జంజీ. అదేవిధంగా మరొక జంజీ చూసుకుంటే యశస్విని రెడ్డి, హనుమన్ల యశస్విని రెడ్డి ప్రస్తుతం పాలకుర్తి నుండి తాను ఎమ్మెల్యేగా ఉంది. ఈమె కూడా చదువుకుంది. సో జంజీ. అయితే తన అత్తగారు ప్రస్తుత టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఝాన్సీ రెడ్డి, హనుమన్ల ఝాన్సీ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గొండ నేత, అదేవిధంగా పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో చాలా కీలక నేత అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే 2023 మొన్న ఎన్నికల్లో తానే ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి ఉండే. అయితే అమెరికా పౌరసత్వం కారణం వల్ల తన కోడలతో పోటీ చేయించి గెలిపించుకుంది. అయితే మరొక జంజీగా ప్రస్తుతం యశస్వి రెడ్డి కూడా పేరు వినిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జంజీలు ఎవరైనా చూస్తే ఒకటి మైనంపల్లి రోహిత్, అదేవిధంగా హనుమన్ల యశస్వి రెడ్డి. వీరిద్దరు కూడా జంజీలే. మరి వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా అదే చెప్తా ఉన్నారు, ప్రజెంట్ జంజీలకే అవకాశం ఇవ్వాలి, నెక్స్ట్ భవిష్యత్తు మొత్తం జంజీలదే అని చెప్తా ఉంది. కాబట్టి అయితే ఆ ఆచరణను తామే ముందుగా చేసి ఆ తర్వాత ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి మనం చూద్దాం. మైనంపల్లి రోహిత్ కావచ్చు, అదేవిధంగా యశస్వి రెడ్డి, వీళ్ళు జంజీలు కాబట్టి వీళ్ళు వయసు ఎంత ఏందని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం. సో తెలంగాణ క్యాబినెట్లో జంజీలకు అవకాశం కల్పించేటువంటి కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా. అయితే ఇందులో ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా మైనంపల్లి రోహిత్. సో ఇతని వయసు వచ్చేసి 26 సంవత్సరాలు. ప్రస్తుతం మెదక్ నుండి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో పాటుగా ఆయన వయసు 26 ఇయర్స్ అంటే జంజీ. దాంతో పాటుగా తన తండ్రి కూడా మైనంపల్లి హనుమంతరావు గారు కూడా చాలా సీనియర్ నేత. సో బలమైన కుటుంబ నేపథ్యం, రాజకీయ కుటుంబ నేపథ్యం, దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ చూసుకుంటే హనుమన్ల యశస్వి రెడ్డి. సో ఈమె వయసు కూడా 26 సంవత్సరాలు.
సో ఈమె కూడా జంజీ అని చెప్పుకోవచ్చు మనం. సో ప్రస్తుతం యశస్విని రెడ్డి కూడా పాలకుర్తి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో కుటుంబ నేపథ్యం చూసుకుంటే బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా వీళ్ళకు ఉందని చెప్పుకోవచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత కుటుంబంగా కూడా మనం వీళ్ళు చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా మైనపల్లి రోహిత్ కావచ్చు, అదేవిధంగా హనుమన్ల యశస్వి రెడ్డి ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, యువకులు, దాంతోపాటుగా 26 సంవత్సరాలు జంజీలుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరికి కూడా తెలంగాణ క్యాబినెట్లో రేవంత్ రెడ్డి అవకాశం కల్పించినటువంటి మనకు అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు జంజీలు కాబట్టి, అదేవిధంగా చదువుకున్న వాళ్ళు, దాంతోపాటుగా బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఇద్దరు కూడా కీలక నేతలు, మైనపల్లి హనుమంతరావు కావచ్చు, అదేవిధంగా ఝాన్సీ రెడ్డి గారు కూడా కావచ్చు, ఇద్దరు కూడా బలమైన కీలక నేతలు. దాంతోపాటుగా ఈ ఇరు కుటుంబాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత కుటుంబాలుగా చెప్పుకోవచ్చు. అయితే హనుమంతరావు అదేవిధంగా ఝాన్సీ రెడ్డి వీళ్ళిద్దరిపైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తున్నాడని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్లోనే అక్కడ కుంభాటలు కనిపిస్తూ ఉన్నాయి. అంతర్గత కలహాలు బయటికి లేకపోయినా లోపల ఉన్నాయి. దాంతోపాటుగా ఇక్కడ ఝాన్సీ రెడ్డికి పైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఏంటంటే యశస్వి రెడ్డి పేరుకే ఎమ్మెల్యే, పెత్తనం మొత్తం కూడా తన అత్తగారే చేస్తారు. ఝాన్సీ రెడ్డిదే పేరుకు మాత్రమే ఎమ్మెల్యే తాను, కానీ ఝాన్సీ రెడ్డి మొత్తం చూసుకుంటారని చెప్పేసి కొన్ని ఆరోపణలు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఇస్తే పార్టీకి మైనస్ కలిగే అవకాశం ఉందా, ప్లస్ అవుతుందా? మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏమంటారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అక్కడ జంజీల ఎఫెక్ట్ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ఇలాంటి జంజీలకు మంత్రివర్గంలో క్యాబినెట్లో అవకాశం ఇస్తే తమ పార్టీ తెలంగాణలో భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది, జనాలలో మంచి ఆదరణ లభిస్తున్నటువంటి నేపథ్యంలో ఉన్నట్టుగైతే మనకు కనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి, మరి మైనపల్లి రోహిత్ కావచ్చు, అదేవిధంగా యశస్వి రెడ్డికి మంత్రివర్గంలో క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే ఆ పార్టీకి నష్టం అయ్యే అవకాశం ఉందా, లేదంటే లాభం చేకూర్చే అవకాశం ఉందా? మీరేమంటారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటికే వీళ్ళిద్దరి పేరు కూడా వినిపిస్తూ ఉంది. అయితే కొన్ని శాఖలు ఖాళీగా ఉన్నాయి, విద్య కావచ్చు, ఇతర కొన్ని శాఖలు ఖాళీ ఉన్నాయి. మరి అలాంటి ఖాళీగా ఉన్నటువంటి శాఖలే వీళ్ళకి ఇస్తారా, లేదంటే ఇద్దరు కూడా చదువుకున్న వాళ్ళు జంజీలు కాబట్టి వారికి రిలేటెడ్గా ఉన్నటువంటి శాఖలు వాళ్ళకి కేటాయిస్తారా, లేదంటే ఖాళీగా ఉన్నటువంటి వాటిలో వాళ్ళకి అవకాశం కల్పిస్తారా, లేదంటే ప్రక్షాళన చేసి ఎవరైతే ఇప్పుడు మంత్రులు కొనసాగుతున్నారో వాళ్ళని తీసేసి ప్రక్షాళన చేసి ఆ విస్తరణలో భాగంగా ఆ శాఖలు వీళ్ళకి ఇస్తారా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికే హోంశాఖ మంత్రిగా రోహిత్ పేరు వినిపిస్తూ ఉంది. అంటే చెప్తా ఉన్నారు బయట అందుకంటే ఒక యువకుడు కాబట్టి హోంమంత్రిగా మైనపల్లి రోహిత్ అని చెప్పేసి, సో చదువుకున్న వ్యక్తి కాబట్టి విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ యశస్వి రెడ్డి అని చెప్పేసి పేర్లైతే వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి ఏం జరుగుతూ ఉందో. జంజీలకు ప్రాధాన్యత ఇవ్వాలి, జంజీలకు చట్టసభలో తీసుకురావాలని చెప్పేసి ఒకవైపు తెలంగాణ సర్కార్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ జంజీల ప్రభావం ఉంది కాబట్టి అలాంటి జంజీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కేబినెట్లో అవకాశం కల్పించి తమ పార్టీ భవిష్యత్తు, తమ పార్టీ మనుగడ కాపాడుకునే విషయంలో రేవంత్ సర్కార్ అయితే అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. జంజీల ప్రభావం దేశంలోని అన్ని రాజకీయ పార్టీల మీద పడిందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఎస్, ప్రస్తుతం జంజీల ట్రెండ్ నడుస్తూ ఉంది. ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగినటువంటి నిరసన కార్యక్రమం అది సక్సెస్ అయింది. ఏదైతే వాళ్ళు నిరసన కార్యక్రమం దేనిపైన చేశారో ఆ విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేయడంతో జంజీల ప్రభావం రాజకీయ పార్టీల మీద చాలా పడిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే ప్రతిపక్షాలు అన్ని పార్టీలు, దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా జంజీలకు అవకాశం కల్పించాలి, జంజీలతో పెట్టుకోవద్దు, విద్యార్థులతో యువకులతో ఆడుకోవద్దు అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఇండియా కూటమి ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా. అయితే ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసును 20 నుండి 19 సంవత్సరాల వరకు తగ్గించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే 19 సంవత్సరాల వయసు వస్తే చాలు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించాలి, వాళ్ళని అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వాలి, వాళ్ళని కేబినెట్లోకి అడుగుపెట్టనివ్వాలి, మంత్రులుగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి జంజీలకి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
సో ఏదైతే ఈ 19 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ ప్రతిపాదనను మేము డిమాండ్ చేస్తాము కేంద్ర ప్రభుత్వం ముందు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ భవిష్యత్ అంతా కూడా జంజీలే కాబట్టి నెక్స్ట్ ఆయా రాష్ట్రాలు ఆ ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వాలు అధికారాన్ని చేపట్టారంటే జంజీల ఎక్కువ ఓటర్లు వాళ్ళే కాబట్టి నెక్స్ట్ అంతా జంజీలే కావచ్చు. అయితే ఆ జంజీలకి ఎక్కువ అవకాశాలు కల్పించే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అందులో ఉన్నటువంటి జంజీలకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలని చెప్పి చూస్తూ ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇదే డిమాండ్ కూడా చేస్తూ ఉంది. జంజీలకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, వాళ్ళని పదవులను ఇవ్వాలి, రాష్ట్ర మంత్రులుగా అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదన ఏదైతుందో ముందుగా తామే చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అడుగులు వేస్తూ ఉంది తెలంగాణ సర్కార్. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఆ